కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి ఈరోజు కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో పలు అంశాలపై తనిఖీలు కొనసాగుతున్నాయి. పాత నేరస్తులు అద్దెకు ఇళ్లు తీసుకొని నివసిస్తున్నారా అని ఆరా తీశారు. సరైన ధ్రువపత్రాలు లేని 45 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 43 బైకులు, 2 ఆటోలు ఉన్నాయి. ఈ సందర్భంగా పోలీసు అధికారులు స్థానిక ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు జరుగుతున్న తీరును వివరించి సైబర్ నేరానికి గురైనట్లయితే వెంటనే స్పందించి నేరం జరిగిన గంట లోపల 1930 నంబర్కి ఫోన్ చేయడం ద్వారా తిరస్కరించబడిన సొమ్మును ఫ్రీజ్ చేసి తిరిగి పొందవచ్చని తెలిపారు. మాదక ద్రవ్యాలను దుర్వినియోగం చేయడం, వాటిని అక్రమంగా రవాణా చేయడం, అమ్మకం, వినియోగించడం చట్ట ప్రకారం నేరమని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాకుండా వాటి వలన కలిగే దుష్పరిణామాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. మోటార్ సపరేంటి ఏంటి అంటే ఫస్ట్ మీకు భయపడి పెడతారు. మీ అకౌంట్ బ్లాక్ అయింది, మీ ఆధార్ కార్డ్ నంబర్లు వేరే సిమ్ అలాట్ అయింది, ఆ సిమ్ యూజ్ చేసి ఎవరైనా స్మగ్లింగ్ చేస్తున్నారు, ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారు, మీ మీద పోలీస్ కేసు అవుతుంది, ఇట్లా చెప్తారు. అది నమ్మకండి. భయపడి మీరు ఏమైనా ఉంటే అతను ఏమైనా చెప్తే అదే చేస్తారు. అది వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇట్లా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయకండి. అన్నోన్ నెంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వస్తే లిఫ్ట్ చేయకండి. కొంతమంది వాట్సాప్ వీడియో కాల్లో కూడా మీరు అది ఓపెన్ చేస్తే సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ మెటీరియల్ దే విల్ డిస్ప్లే. ఇది కాకుండా ఒక ఫేక్ పోలీస్ అందరూ కూడా వాట్సాప్ వీడియో కాల్లో వస్తారు. నేను చెప్తాను, మీ మీద ఈ నోటీసులు వచ్చినాయి, మీ మీద ఈ క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది, మీ కొడుకు మీద అయింది. ఇట్లా భయపడి చాలా మంది ఇట్లా డబ్బులు ఇస్తున్నారు. వి కాల్ ఇట్ డిజిటల్ అరెస్ట్. కానీ అది ఫేక్. ఎవరైనా పోలీస్ ఆఫీసర్ వీడియో కాల్ చేసి ఇట్లా చెప్పరు. సో దీని గురించి నమ్మకండి. సెకండ్, మీకు ఏమైనా మెసేజ్ వస్తే, అది ఏమైనా సస్పిషియస్ లింక్ వస్తే అది క్లిక్ చేయకండి. ఇట్లా ఏమైనా అయితే ఇమ్మీడియట్ గా ఫ్లైట్ మోడ్ లో పెట్టండి. డోంట్ షేర్ ఇన్ఫర్మేషన్. సింపుల్ సొల్యూషన్ ఇది. స్మార్ట్ ఫోన్ మీద జాగ్రత్తగా ఉండాలి. దాని కాలనీలో జరుగుతున్న ఇష్యూస్ గురించి ఇన్స్పెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు.